హలో 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 ఎక్కడన్నా? ప్రేజలాడమ్మా కేతనా మీ పేరు? అవునన్నయ్య. అమ్మా ఓకే. ఆఫీసర్తో మీ ప్రశ్న ఉంటే పంచుకోండి. ప్రైజ్లాడయ్య గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి. ఎక్కడి నుంచి అమ్మా? సురారం కాలనీ. అమ్మా 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 చెప్పండి అయ్యగారు, చిన్న ప్రశ్న అయ్యగారు. తప్పకుండా అడగండి. నేను విశ్వ చరిత్ర చదివిన అయ్యగారు. దాంట్లో సమీపించరాని తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాత్రమే వస్తూ వెళ్తా ఉంటారు. లూసిఫరు కాలుతున్న రాళ్ళ మధ్యలో మాత్రమే వెళ్ళగలిగిండు, ఇంకెవరు వెళ్ళలేరని రాశారు కదా. అవును. మనము ఎత్తబడినప్పుడు దేవునితో మనం సగభాగంగా ఉంటాం కదా అయ్యగారు. మరి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉండదు ఉండదు ఉండదు. అది ఎప్పటికీ అంతే. దేవునిలో సగభాగం కదా, మనల్ని దేవునిలో సగభాగం కాదు, విశ్వ చక్రవర్తిగా పట్టాభిషేకం పొందినటువంటి ఆది సంభూతునిలో మనం సగభాగం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మనకు అతీతులుగానే ఉంటారు. అవతారం ఎత్తాడు కదా ఆది సంభూతుడు. ఆ రెండవ వ్యక్తిలోని ఒక చిన్న రసం తిత్తి, బత్తాయి ఒక తొనలో ఉండే ఇంకా చిన్న రసం తిత్తిలాగా ఆ త్రిత్వదేవునిలోని ఒక తొనలో ఉన్నటువంటి చిన్న రసం తిత్తి బయటకు వచ్చి మరియ కుమారుడైనాడు. ఆయన మహిమపరచబడి విశ్వ చక్రవర్తిగా పట్టాభిషేకం పొందుతాడు. ఆయన ప్రక్కన పట్టపురాణిగా మనం కూర్చుంటాం, ఆయనలో సగభాగం. అంతేగాని సృష్టింపబడని వ్యక్తి అనే కేటగిరీ లోపలికి మనం ఎప్పటికీ వెళ్ళలేం కదా. అవునయ్య గారు. మంచిది.